అబ్బా! బయట చల్లని వాతావరణం. హాయిగా వేడివేడిగా వెజిటేబుల్ బిర్యానీ చేయమని మా వారు చెప్పారు. అయితే అప్పటికప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇదిగో ఈ విధంగా వెజిటేబుల్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నా. అప్పుడప్పుడు పిల్లలు కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ తినరు. ఈ విధంగా వెజిటేబుల్ బిర్యానీ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్లోనే చేసేసాను. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ.